హలో గాయ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. మేమైతే ఇలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. బుక్ చేశాను. సో ఆటో అయితే వచ్చేసింది. ఫైనల్గా మేమైతే ఆటోలో ఇలా కూర్చొని వెళ్ళిపోతున్నాం. నేను, మా పిన్ని, మా సిస్టర్, మా చిన్నోడు. సో ఈరోజు టెంపుల్ స్పెషల్ ఏంటంటే తిరుచానూరు అమ్మవారి పంచమి అనేసి వెళ్తున్నాము. సో ఈ పంచమికి కంపల్సరీ అందరూ వెళ్తారండి. సో అందుకని మేము కూడా వెళ్తున్నాం. సో వెళ్తుండగా మేమైతే ఫ్లైఓవర్ కింద అయితే వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా ఈ ఫ్లైఓవర్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. సో నచ్చిన వాళ్ళు గోవిందాని కామెంట్ చేయండి. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. మా వాడు అప్పుడే బొమ్మలు కొనేసుకున్నాడు. సో టెంపుల్ దగ్గర చాలా రష్ అయితే ఉందండి. చాలామంది వచ్చేసారు. మేమైతే కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కోనేరులో చూడండి ఎంతమంది మునుగుతున్నారో. సో ఇలా మునగడం వల్ల ఏంటి అంటే ఈ పంచమికి ఇలా మునగడం చాలా మంచి జరుగుతుందనేసి ప్రతి ఒక్క భక్తుల నమ్మకం. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి ఇలా ఈ కోనేరులో మునుగుతారు. సో అందుకని మేము కూడా వెళ్ళిపోయాము. మేము ప్రతి ఇయర్ వెళ్తామండి, ఈ ఇయరే కాదు. సో మీరు కూడా ఎంతమంది వెళ్ళారు చూడండి. నేనైతే ఇంకా ఫైనల్గా కోనేరులోకి వెళ్ళి ఇలా అయితే మునుగుతున్నాను. మునిగేసి అమ్మవారికి దండం పెట్టుకున్నా. సో ఫైనలీ మా ముగ్గురి అవుట్పుట్ మునిగిన తర్వాత ఇలా ఉంది. ముగ్గురు మునిగేసాం. మా సిస్టర్, మా పిన్ని, మా చిన్నోడైతే ఏడ్చేసాడు వద్దనేసి. వాడు ఎందుకు ఈరోజు డల్గా ఉన్నాడు. సో ఫైనల్గా మునిగిన తర్వాత బయటకు వెళ్తే ఇలా ప్రసాదం అయితే పెడుతున్నారు. కేసరి చాలా బాగుంది. మా వాడికి తినిపిస్తుంటే ఏడుస్తున్నాడు వద్దనేసి. సో ఫైనల్గా ఓ పిక్ అయితే తీసుకున్నాం కోనేరు దగ్గర. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.